Hi children, welcome to our channel. In this video, we are going to learn about first class Blossom's English Reader. Unit 1.2 My Body Parts. First one, warm up time. Ask the children to observe the picture. Name the body parts illustrated in the picture. పిల్లలు ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని పరిశీలించండి. ఈ చిత్రాన్ని చూసి శరీర భాగాలు చెప్పండి. Head, eye, ear, nose, hand, chest, thigh, leg, fingers, lips, eyebrow. Second one, rhymes time. We listen, sing and do. Recite the rhyme with approximate action and gesture. Encourage children to repeat the rhyme after you. పిల్లలు ఇక్కడ ఒక రైమ్ ఇచ్చారు. ఆ రైమ్ నేను పాడుతాను, మీరు యాక్షన్తోని మీరు కూడా పాడండి. Put your right hands in, put your right hands out, put your right hands out and shake it all about, and shake it all about to do the boogie oogie. That's what it all about. Put your left hand in, put your left hand out, put your left hand in, put your left hand out and shake it all about, and shake it all about to do the boogie oogie. That's what it all about. మీరు కూడా ఈ రైమ్ని ప్రాక్టీస్ చేయండి పిల్లలు. నెక్స్ట్ వన్, యాక్షన్ టైమ్. Ask the children to look at the picture. Point to the different parts of their body and ask them to identify the body parts. పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రం ప్రక్కన శరీర భాగాల పేర్లు ఇవ్వడం జరిగింది. పేరుకు తగిన శరీర భాగాన్ని గుర్తించండి. ఐ, where is your eye? Yes, here is your eye. Where is your nose? Yes, here is your nose. Where is your hands? Yes, here is your hand. Where is your head? Yes, here is your head. అలాగా మీరు అవన్నీ జాయిన్ చేయండి పిల్లలు. And join the parts of the body in the picture given below. పిల్లలు పైన చేసిన విధంగా కింద కూడా కొన్ని పేర్లు ఇచ్చారు కదా బాడీ పార్ట్స్, సో వాటిని మీరు జాయిన్ చేయండి. ఫోర్త్ వన్, సర్కిల్ టైమ్. ఎంకరేజ్ ద సెంటెన్స్. గివ్ మోర్ ప్రాక్టీస్ ఆన్ ది స్ట్రక్చర్ దిస్ ఈజ్. పిల్లలు ఇక్కడ దిస్ ఈజ్ అనే సెంటెన్స్ని యూజ్ చేసి మీ బాడీ పార్ట్స్ని టచ్ చేస్తూ ఇక్కడ కొన్ని సెంటెన్స్ని చెప్పండి. Read the following sentence aloud as you touch different parts. This is my ear. This is my hand. This is my head. This is my mouth. This is my leg. Activity 2. Speak and demonstrate the following actions and ask children to follow the teacher. పిల్లలు ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చారు, అవి నాతో పాటు మీరు కూడా చెప్పండి. క్లోజ్ యువర్ ఐస్. పిల్లలు మీ ఐస్ క్లోజ్ చేయండి. ఓపెన్ యువర్ మౌత్. మీ నోరుని ముయ్యండి. సారీ పిల్లలు, మీరు నోరుని తెరవండి. టచ్ యువర్ నోస్. మీ ముక్కుని టచ్ చేయండి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. మీ చేతుల్ని చాపండి. స్ట్రెచ్ యువర్ లెగ్స్. మీ కాళ్ళని చాపండి. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. మీ చేతులని ఫోల్డ్ చేయండి. Fifth one,
ఫన్ టైమ్ యాక్టివిటీ 1. రీడ్ ద వర్డ్స్ అలౌడ్. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, దాన్ని గట్టిగా చదవండి పిల్లలు. HAT hat, HEN hen, HOUSE house. Activity 2. Look at the picture and the letters, color them. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు, ఒక పిక్చర్ కూడా ఇచ్చారు. క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్ని ఇక్కడ ఒక హ్యాట్ ఇచ్చారు. వాటి మూడింటిని కూడా కలరింగ్ చేయాలి. ఫైండ్ యాక్టివిటీ 3. ఫైండ్ క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ హెచ్ ఇన్ ద పిక్చర్, కలర్ దెమ్. ఇక్కడ ఒక హౌస్ ఇచ్చారు కదా పిల్లలు, ఆ హౌస్లో క్యాపిటల్ హెచ్కి కలర్ వేయండి, స్మాల్ హెచ్కి కూడా వేరే కలర్ వేయండి ఐడెంటిఫై చేస్తూ. అండ్ ద ఫాలోయింగ్ లెటర్స్. ఇక్కడికి హెచ్ ఇచ్చారు కదా, దాన్ని ట్రేస్ చేసి కిందన పెన్సిల్తో రాయండి. యాక్టివిటీ 5. రీడ్ ద వర్డ్స్ అలౌడ్. పిల్లలు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు కదా, దాన్ని గట్టిగా చదవండి పిల్లలు. FAN fan, FROG frog, FISH fish. Activity 6. Look at the picture and the letters, color them. ఇక్కడ క్యాపిటల్ F, స్మాల్ F, ఫ్లవర్ ఇచ్చారు, ఆ మూడింటిని కలరింగ్ చేయండి. యాక్టివిటీ 7. ఫైండ్ క్యాపిటల్ F అండ్ స్మాల్ F ఇన్ ద పిక్చర్, కలర్ దెమ్. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు కదా ఫిష్, దాంట్లో క్యాపిటల్ Fని స్మాల్ Fని కలరింగ్ చేయాలి పిల్లలు ఐడెంటిఫై చేస్తూ. యాక్టివిటీ 8. ట్రేస్ అండ్ కాపీ ద ఫాలోయింగ్ లెటర్స్. ఇక్కడ క్యాపిటల్ F, స్మాల్ F ఇచ్చారు, దాని పెన్సిల్తో మీరు అలా డాట్స్ పైన రాయాలి. యాక్టివిటీ 9. రీడ్ ద వర్డ్స్ అలౌడ్. పిల్లలు ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా, దాన్ని గట్టిగా చదవండి. EGG egg, ERASER eraser, ELEPHANT elephant. Activity 10. Look at the picture and the letters, color them. పిల్లలు ఇక్కడ క్యాపిటల్ E, స్మాల్ E అండ్ ఎలిఫెంట్ కూడా ఇచ్చారు, సో వాటి 3ని కూడా కలరింగ్ చేయాలి మీరు. ఫైండ్ క్యాపిటల్ E అండ్ స్మాల్ E ఇన్ ద పిక్చర్, కలర్ దెమ్. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, ఆ పిక్చర్లో సర్కిల్లో క్యాపిటల్ E ఎక్కడున్నాయో వాటిని కలరింగ్ చేయండి పిల్లలు. అలాగే స్మాల్ ఈని కూడా వేరే కలర్తో కలరింగ్ చేయండి. యాక్టివిటీ 12. ట్రేస్ అండ్ కాపీ ద ఫాలోయింగ్ లెటర్స్. పిల్లలు క్యాపిటల్ E, స్మాల్ ఈని ఇచ్చారు కదా, దాన్ని డాట్స్ పైన పెన్సిల్తో రాస్తూ ఎలా ఉందో అలాగే కిందన కూడా నీట్గా రాయండి. ప్రాక్టీస్ టైం. రీడ్ ద వర్డ్స్ విత్ రిథమ్. పిల్లలు ఇక్కడ ఏడి యాడ్ చేస్తూ కొన్ని పదాలు ఇచ్చారు, దాన్ని ఒక రిథమ్గా మీరు చెప్పాలి. బ్యాడ్, ల్యాడ్, డాడ్, హ్యాడ్. ఏఎన్ని కూడా యూజ్ చేస్తూ కొన్ని పదాలు ఇచ్చారు, వాటిని కూడా రిథమ్ వైజ్గా చెప్పాలి. క్యాన్, వ్యాన్, ఫ్యాన్, మ్యాన్. ఏటీతో యూజ్ చేస్తూ కొన్ని పదాలు. బ్యాట్, ర్యాట్, క్యాట్, మ్యాట్. ఏపీతో యూజ్ చేస్తూ కొన్ని పదాలు. క్యాప్, ట్యాప్, ల్యాప్, న్యాప్. Read with rhythm. Elide the answers by asking relevant questions on the picture below. Ask students to say the sentence given below to reinforce the short vowel sound of A. Let them repeat after you. పిల్లలు ఇక్కడ a cat, ఒక పిల్లి, ఒక లావు పిల్లి. A fat cat with a hat,
ఒక లావు పిల్లి ఒక టోపీతో ఉంది. A fat cat with a hat sat on a mat. టోపీ పెట్టుకున్న లావు పిల్లి సాప పైన కూర్చుంది. The monkey's justice. Show the following picture and encourage the students to frame the story. పిల్లలు ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు. సో ఇక్కడ 4 పిక్చర్స్ ఇచ్చారు కదా, వీటి ఆధారంగా మీరు స్టోరీ క్రియేట్ చేయాలి. సో నేను స్టోరీ చెప్తాను, మీరు వినండి. The monkey time they lived 2 cats near a village. They were close friends. They played together, slept together, and went everywhere together. Suddenly, one day, there was no food for both of them. The 2 cats went for the search of food. They found a loaf of bread. They both wanted the bread, very hungry. They began to fight over it. One cat said, "I found it first. It's mine." Another cat said, "No, I found it first. Give it to me." A monkey in the tree, seeing them fighting, said to himself, "It will be great if I get that bread. It looks yummy." He came to the cats and said, "Friends, why are you quarreling? I will settle your fight." Both the cats agreed to his proposal. The monkey split the bread into 2 uneven pieces. One piece was large and the other piece was small. Then he ate a portion of the large piece, but this made the other piece large. So it took a bite from the other piece. Likewise, the monkey ate the whole loaf of bread. It climbed back the tree and laughing at the cats. 2 foolish cats could not able to eat anything. Students, moral of the story is, when you quarreling someone else gains. When 2 people fight, the third one also get the profit. If you like my videos, please subscribe and like it and share to your friends and family members. Thank you.